కాకినాడ జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచించారు. అలాగే జనవరి 13వ తేదీ స్వామివారి కళ్యాణంను కూడా వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 25 శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. ఆ రోజు ఉత్తర ద్వారం ఉదయం 5 గంటలకు తెరుస్తారు. ఆ ఉత్తర ద్వారం గుండా స్వామి దేవాలయాన్ని ప్రవేశించి ఎదురుగా ఉన్నటువంటి వైకుంఠ నారాయణ స్వామి వారి దర్శనం చేసుకుని తదుపరి లోపల గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలి. చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించాలి. అలా ఎవరైతే చేస్తారో వారికి ఆయురాగు ఐశ్వర్యాలు కలుగుతాయని ఆగమ శాస్త్రాలు చెప్పబడుతున్నది. అంచేత ఆ రోజు 50 మంది కూడా స్వామివారికి సన్నిధానానికి వచ్చి ఉత్తర ద్వారంగా ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 13వ తారీఖు భోగి, 13/1/25 భోగి రోజున సాయంకాలం 7 గంటలకు కళ్యాణ మండపంలో గోదా కళ్యాణం జరుగుతుంది. ఎవరైనా వివాహం కాని వారు, మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, ఎవరైనా ఉంటే వాళ్ళు పేరు మీద కూర్చోబెట్టి వాళ్ళకి పేరున కళ్యాణం జరిపిస్తారు. తగు రుసుము చెల్లించి కళ్యాణంలో పాల్గొనవచ్చును. సాయంకాలం 7 గంటలకి గోదా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం.